తన దగ్గర ఉన్న ఫర్నిచర్ 2 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని చెప్పి పదే పదే అప్పటి వైసీపీ గవర్నమెంట్కి లేఖ రాసినా పట్టించుకోకుండా తన మీద నిందలు మోపారనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాద్ గారు పనిచేసినటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి తర్వాత పనిచేసిన వ్యక్తి తమ్మినేని సీతారాం గారు 5 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా చేయటం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఇప్పుడు జగను అకృత్యాలు అన్యాయాలకి బలి అయిపోయిన కోడెల శివప్రసాద్ గారు ఎంతో మనోవేదన చెంది అసలు ఆయన సంపాదించిన దాంట్లో కానీ ఆయన డాక్టర్ వృత్తిలో కానీ ప్రజాసేవలో కానీ ఎవరు ఏలెత్తి చూపలేని అలాంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ పాపాలన్నీ రేపు అతనికి ఉంటానే ఉంటాయి. అలాంటి వ్యక్తిని పొట్టన పెట్టుకొని ఆ వ్యక్తిని చావుకి సూసైడ్ చేసుకుంటానికి కారణమైన నువ్వు నీ పార్టీ ఎప్పుడూ గతించిపోద్ది. చూస్తానే ఉంటాం, గతించిపోద్ది. అదే స్థానం కోడెల శివప్రసాద్ పనిచేసిన స్పీకర్ స్థానంలో తమ్మినేని సీతారాం అనే అతని వ్యక్తిని పెట్టి నువ్వు ఎన్ని నాటకాలు ఆడిచ్చావు, ఎంతమందిని ఎన్ని మాటలు అనిపించావు. చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు తోటి నువ్వు పైకి వచ్చావు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ మనసు మార్చుకొని నీ ప్రవర్తన మార్చుకొని మనిషివే మారిపోయి అసలు అసెంబ్లీలో ఎంత బిహేవ్గా ప్రవర్తించాడో 5 కోట్ల ఆంధ్రులు చూశారు. అలాంటి వ్యక్తివి నువ్వు ఇవాళ ఆ స్థానంలో పనిచేసి 5 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి నువ్వు పాల్పడ్డావంటే, బతికొండ వ్యక్తిని చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పుట్టించి నువ్వు అలాంటి కుంభకోణానికి పాల్పడ్డావంటే నువ్వు చేసిన పదవి అలాంటిది, నువ్వు చేసే కుంభకోణాలు అలాంటివి. ఇవ్వాల జగన్మోహన్ రెడ్డికి నీకు ఇలాంటి పాపాలన్నీ ఎక్కడ బావు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ వాళ్ళని ఇప్పటికైనా ఇలాంటి స్వచ్ఛందంగా ఇచ్చేసేయమను. ఎట్లయినా నువ్వు చేసిన దొంగలు అందరూ బయటకు వస్తారు, దాని వెనకమాలు ఉండవనేది అందరికి తెలుసు. అందుకని చెప్పి మీ వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పాపాలు ఇక తెలుసుకొని గవర్నమెంట్కి సరెండర్ అయిపోయి ఇచ్చేసేయండి. ఆస్తులు ఎక్కడ పోతాయి? ఇప్పుడు ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి కదా. అదే నువ్వు మొన్న అతను అప్పలరాజు వాళ్ళ అబ్బాయి 18 సంవత్సరాల అబ్బాయి, చిన్న అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే తప్పింది అని అన్నావంటే నువ్వు అనే మాటలన్నీ జనం అందరూ వింటున్నారు. అదే అప్పలరాజు యాక్సిడెంట్ అయితే ఆ చనిపోయిన వ్యక్తిని అక్కడ వదిలిపెట్టేసి కొడుకుని తీసుకొని నువ్వు హాస్పిటల్ వెళ్ళి కొడుకుకి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్ళాడు. అలాంటి వ్యక్తిని ఏమనాలి? హత్య చేసిన వ్యక్తిని నువ్వు కాపాడి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకున్నావు అంటే నువ్వు ముద్దాయి కదా. ఇవాళ మీ జగన్మోహన్ రెడ్డి ఏమవుతున్నాడు? అలా అసలు కొడుకు తప్పు చేస్తే తండ్రిని తీసుకెళ్తారా, ఎక్కడన్నా తండ్రి మీద కేసు పెడతారా అంటున్నారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి జనం వింటానే ఉంటారు. నువ్వు ఎప్పుడూ బెంగళూరు ప్యాలెస్లో కొనుక్కొని నెలకోసారి 2 నెలలకోసారి తాడేపల్లి వచ్చి ఇట్లాంటి బాగుడంతా జనం వింటున్నారు. ఇక నుంచైనా మంచి ప్రవర్తనగా ఉండి జనానికి ఏదైనా మేలు చేసేది ఉంటే గవర్నమెంట్ సూచనలు చేయండి, గవర్నమెంట్ చెప్పండి. అట్లా కాదు ఇట్లా అని చెప్పి చేపిస్తే నీకు ఏదన్నా మళ్ళీ ఆ 11 సీట్లకైనా అవకాశం ఉంటుంది. ఇక నుంచి ఆయన తెలుసుకొని ఇట్లాంటి సిదిరి అప్పలనాయుడు, మీ తమ్మినేని సీతారాము, అప్పలరాజు, తమ్మినేని సీతారాము ఇలాంటి వాళ్ళందరినీ కాపాడాలనే ప్రయత్నంలో నువ్వు ఉన్నావంటే ఇంకా నువ్వు వెనకపోతున్నట్టే నీకు గుర్తుపెట్టుకోమంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారని చెప్పి తన కొడుకు చేయని తప్పులు, అంటే ఆ యాక్సిడెంట్ జరిగింది దాంట్లో ఇక్కడ హోమిసైడ్ కేసులు పెట్టాలా, అరెస్ట్ చేయాలా, చిన్నపిల్లాడు కదా ఇలాంటి సెక్షన్లో పెడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో వాళ్ళ తండ్రిని కూడా ఇరికిచ్చి ప్రభుత్వం పైచాచిక ఆనందం పొందుతుంది ఒక బీసీ నేతపై అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు చేసిన 5 సంవత్సరాల నుంచి అలాంటివే కాబట్టి పచ్చకామరలు అయిన వాళ్ళందరికీ అందరూ పచ్చగానే కనిపిస్తూ ఉంటారు. మీరు చేసిన అరాచకాలకి ఇప్పుడు జరిగేదానికి ఎలాంటి సంబంధం లేదు. గవర్నమెంట్ని ప్రశ్నించవచ్చు, జవాబుతనం ఉంటుంది. లేదు మీరు ప్రశ్నించే వాటిలో ముఖ్య అంశాలు ఏదన్నా ఉంటే తీసుకొని గవర్నమెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ అందరూ రెడీగా ఉన్నారు. ఇలాంటి పిచ్చి ప్రలోభాలను పాల్పడొద్దు. పోయినసారి వచ్చి చెప్పావు కదా, చిన్నపిల్లాడు యాక్సిడెంట్ చేస్తే తప్పే ఉందని. అది జనం అందరూ విన్నారు. అంటే చిన్నపిల్లాడు అయితే యాక్సిడెంట్ చేసి జనాన్ని చంపేయచ్చా? ఆ చనిపోయిన అతను కూడా మీ బీసీ అని కొట్టుకుంటా ఉండవు. చనిపోయిన అతను కూడా బీసీఏ. అతని ఇంటికి వెళ్ళి పరామర్శించావా? అతనికి ఏమన్నా ఒక 50,000 1,00,000 డబ్బులు ఇచ్చారా? మళ్ళీ అదేమంటే పంచాయతీ చేసి
₹1,00,000 ఇచ్చేటట్టుగా వాళ్ళ భార్యని మీ సిదిరి అప్పలరాజు ఇంట్లో పని మనిషిగా ఉండమన్నారు. ఇవన్నీ జనం విన్నారు. మీరు గమనించి ఇట్లాంటి పిచ్చి ప్రారంభాలను మానుకొని జనంతో మమేకమయ్యేటట్టు చూడమని మేము కోరుకుంటున్నాం. అంటే ఎందుకంటారు ఎక్కడ ఎప్పుడైనా సరే బాధితుల తరపున పోరాడాల్సిన ప్రతిపక్షాలు నిందితుల తరపున అండగా నిలబడటం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు వాళ్ళు చేసే మైండ్ అంతా క్రిమినల్ మైండ్ అయితే బాధితుల తరపున అసలు ఎందుకు ఉంటుంది? 5 సంవత్సరాల నుంచి ఎన్ని క్రిమినల్ మైండ్ తోటి ఎంత పనిచేశారనేదే కదా. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 11 సీట్లు పడేశారంటే వాళ్ళు చేసిన మంచి పని కన్నా చెడు పని జనంలో బాగా చొచ్చుకెళ్ళిపోయింది. ఇవాళ కూడా అదే మైండ్ తోటి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి చనిపోతే ఆడ వదిలిపెట్టి వెళ్ళిపోయి అదే అప్పలరాజు బీసీ వాళ్ళ అబ్బాయి చేస్తే వాళ్ళ ఇతన్ని లోపల పెడుతున్నారు. కక్ష సాధింపు చర్యలు అవన్నీ అంటాం చాలా తప్పు. మీరు ఏ నుంచైనా గమనించి జనాల్లో మమేకమై జనంతో మంచి పనులు ఏదన్నా ఉంటే జనాన్ని చెప్పండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ప్రభుత్వం మీకు కావాల్సిన మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు 11 మంది గెలిచారు. ఈ 11 కాన్స్టిట్యున్సీలో కూడా ఏ ఒక్క పని మీ ఎమ్మెల్యే వచ్చి అడిగింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఉన్నాయి, పక్క రాష్ట్రానికి బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అడిగి పనులు చేయించుకుంటున్నారు. అదే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి వచ్చి కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి వెళ్ళి మోడీని కలిసి పనులు కావాలంటే చేయించుకుంటా ఉన్నాడు. కిషన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ మొన్న వెళ్ళి బ్రహ్మాండంగా పని చేయించుకున్నారు. అట్లా ప్రతిపక్షం ఉంటే స్టేట్ ఏదన్నా బాగుపడుతుంది. కానీ మీలాంటి ప్రతిపక్షం ఉండటం ఆంధ్రప్రదేశ్ జనాల చేసుకున్న పాపం అని మేము అనుకుంటున్నాం. అంటే వాళ్ళు అసలు ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి అంటారు కదా, కులం చూడను మతం చూడను, అభాగ్యులే అండగా ఉంటాను నేను, బాధితుల తరపున పోరాటం చేస్తాను నేను అని అంటా ఉంటారు కదా. మరి ఇక్కడ మాత్రం బాధితులను వదిలేసి నిందితులను మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అందులో కులం కార్డు తీయాల్సిన అవసరం ఏముందంటారు అసలు ఈ విషయంలో? అసలు ఆ కుల ప్రస్తావనలు తెచ్చే కదా 5 సంవత్సరాలు కమరావతి అని చెప్పి ప్రచారం చేసి రాజధానిని కమ్మవాళ్ళదే రాజధాని అని చెప్పి ప్రచారం చేసిన మహాప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి తీస్తే నీకు తెలిసిద్ది. ఓన్లీ కమ్మ వాళ్ళదే రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలు నాశనం చేయటానా? అదే ప్రవర్తన ఇప్పుడు ఈ ఓడిపోయిన ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మీరు మార్చుకోవట్లేదు. ప్రెస్ మీట్లో చెప్పేది ఒకటి, మళ్ళీ ఇంకో రకంగా చేస్తూ ఉన్నారు. ఓన్లీ మీ నాయకులు కూడా మీ మాటలకు కానీ మీ ప్రెస్ మీట్లు కానీ ఎవరు స్పందించట్లేదు. అది గమనించుకో జగన్మోహన్ రెడ్డి. ఆ 2, 3, 4 ఐదుగురు తప్పితే గతిమాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మీరు జరిగిన తర్వాత ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు అరెస్ట్ చేసి ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, అక్కడికి ఎందుకు వచ్చారు? ఆ వచ్చిన వాళ్ళందరి మీద నిఘా ఉంది, వాళ్ళందరి మీద కేసులు కట్టారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే, ఏది తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తా ఉంటే పోలీసులకు వచ్చి అడ్డుపడతారా? ప్రతి ఒక్కదానికి మీరు చేసే పనులు. అరెస్ట్ అయ్యాడంటే ఇప్పుడు ఆ తమ్మినేని సీతారాం ఉన్నాడంటే ఒక రౌడీ, ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారు. అట్లా ఎందుకు? నువ్వు తప్పు చేసావు, 5 కోట్ల భూమి కాజేసావు అనేది 5 కోట్ల జనం అందరికీ తెలుసు. అలాంటి స్వచ్ఛందంగా పోయి నువ్వు లొంగి నీ పెద్దతనం నిరూపించుకోలేకపోయావా? నీ కారు ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న. అది 5 కోట్ల ఆంధ్రులు చూస్తూ ఉన్నారు. అలాంటివన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి అయినా మీ నాయకులకి బుద్ధి తెచ్చి చెప్పి, నువ్వు మంచి ప్రవర్తనలో కులం కార్డు తీసేసి అయిపోయింది. 5 సంవత్సరాలు ప్రవర్తించావు. 5 సంవత్సరాలు ఏం చేశారు జనం? ఏం చేసావో నువ్వు? జనం చూశారు. కులాలకి మతాలకి అందరికి చిచ్చు పెట్టి, ఇంకా నువ్వు చిచ్చు పెట్టాలని ప్రయత్నంలో ఉంటే నీ మాటనే ప్రజలు లేరు, నీ మాటనే నాయకులు లేరు. నువ్వు అది గమనించుకో. థ్యాంక్ యూ.